జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓంకారము రామనామము రెండు మంత్రాలు, తారక మంత్రాలు, తరింపజేసే మంత్రాలు. కానీ లోకంలో ఏదైనా ఒక నామము మంత్రం కావాలి అంటే ముందు ఓంకారము చివర నమః పెడితేనే ఆ నామము మంత్రమవుతుంది. ఉదాహరణకి కేశవ, మాధవ, గోవింద, విష్ణు ఇవి నామాలు. దానికి ఓం కేశవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం విష్ణవే నమః. ఇప్పుడు ఇవి మంత్రాలైనవి. కానీ రామనామానికి ఓంకారం పెట్టకుండానే మంత్రమైంది. రామనామం కూడా ప్రణవమే కనుక ముందు ఓంకారం అనే ప్రణవం పెట్టక్కరలేదు. రామనామానికి అంత శక్తి ఉంది. రామనామానికి 3 మంత్రాలు: రామాయ నమః, శ్రీరామాయ నమః, రామాయ నమః. ఈ 3 అత్యద్భుతమైన రామమంత్రాలు. ఈ మూడిటికి ఓంకారము కానీ ప్రథమంలో, చివర నమః కానీ లేదు. లేకపోయినా తారక మంత్రమైనవి కదా. మరి అంత శక్తివంతమైన ఈ మంత్రాలు, మంత్రము మననం చెయ్యాలి. అంటే ప్రతిరోజు ఎప్పుడైనా సరే ఆ మంత్రాన్ని మననం అంటే అంటూ ఉంటే అదే తపస్సు అవుతుంది. అప్పుడే ఆ మంత్రం సిద్ధి పొందుతుంది. సిద్ధి పొందాలంటే సహజంగా లోకంలో అంటుంటారు, ఈ రామ మంత్రము మననం చేస్తున్నాం కదా, చాలామందికి సందేహం కలుగుతుంది. ఇది ఎన్ని లక్షలు చెయ్యాలి, ఎన్ని కోట్లు మననం చేస్తే సిద్ధి పొందుతుందని. ఈ మంత్రమే కాదు సుమా, ఏ మంత్రమైనా అక్షర లక్షలు చెయ్యాలని అంటుంటారు సహజంగా. మరి ఒక 5 లక్షలో 10 లక్షలో చేసిన తర్వాత మానవులం కదండి, సహజంగా ఒక రకమైన అహంకారం మనలో కలుగుతుంది. అమ్మో, నేను ఈ మంత్రాన్ని 5 లక్షలు చేశా, 10 లక్షలు చేశా అనే భావన వస్తుంది. ఆ భావన వస్తే వృధా. కాబట్టి నువ్వు సంఖ్యని కౌంట్ చేయక్కల్లా, మనస్సులో ప్రీతితో, భక్తితో, శ్రద్ధతో 5 నిమిషాలు చేయి, 10 నిమిషాలు చేయి, 1000 చేయి, 10,000 చేయి, అప్పుడే సిద్ధి పొందవచ్చు. కోట్లు చేసినా సిద్ధి పొందకపోవచ్చు, కానీ 10,000 నామాలకే సిద్ధి పొందవచ్చు. ఎందుకంటే శ్రద్ధతో చేసావు కనుక, ప్రేమతో భక్తితో చేసావు కనుక. అలా అయితే సిద్ధి పొందిందని మనకి ఎలా తెలుస్తుందండి అంటే, నీవు ఏ పని అనుకుంటూ ఉంటావో ఆ సమయంలో సహజంగా మనలో ఉంటాయి కదండి, మనకు కొన్ని పనులు కావాలని. ఆ పనులు మనం ఊహించకుండానే ఆ పనులు అవుతూ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఆ మంత్రం సిద్ధి పొందినట్లు. నమఃశివాయ, ఓం నమఃశివాయ, ఓం నమో నారాయణాయ నమః, ఇలా మంత్రాలు ఉన్నాయి. వీటిని షడాక్షరి అని, అష్టాక్షరి అని అంటారు. ఒక మంత్రం సిద్ధి పొందాలి అంటే ఈ మంత్రాన్ని అక్షర లక్షలు మననం చెయ్యాలి అంటారు. అంటే షడాక్షరి 6 అంకెలు గనక 6 లక్షలు చెయ్యాలి. అష్టాక్షరి 8 అక్షరాలు గనక 8 లక్షల సంఖ్యలో ఈ మంత్రాన్ని మననం చెయ్యాలి. అప్పుడు కానీ సిద్ధి పొందదు అంటారు. కానీ అలా అక్కర్లేదండి. ఇప్పుడు 8 లక్షలు చేస్తున్నప్పుడు మనసు ఏమనిపిస్తుందంటే, ఆహా, నేను 8 లక్షల నామాన్ని చేశాను కదా, ఈ మంత్రాన్ని 8 లక్షల సార్లు చేశానని మనకు తెలియకుండానే మనలో ఒక అహంభావం ఏర్పడుతుంది. 8 లక్షలు కాదు, 8 కోట్లు చేసినా కూడా సిద్ధింపకపోవచ్చు. కానీ నువ్వు ఎప్పుడు చేసినా భక్తితో, శ్రద్ధతో రోజు 5 నిమిషాలు చేయి, 10 నిమిషాలు చేయి, 5 గంటలు చేయి, 10 గంటలు చేయి. మనస్సు ఏకాగ్రతతో కూర్చొని ప్రశాంతమైన మనసుతో ఆ మంత్రాన్ని మననం చేస్తే అది ఒక 1000 నామానికే సిద్ధించవచ్చు, 10,000 నామాలప్పుడు కూడా సిద్ధి పొందవచ్చు. మరి సిద్ధించిందని మనకు ఎలా తెలుస్తుందండి అంటే, నీ మనసులో ఏదైనా ఒక పనిని, ఒక కోరికని కోరుకుంటావు, ఆ పని జరగాలి అనుకుంటుంటావు, కానీ అది జరగల ఎన్నాళ్ళకు. ఈ నామం చేయటం మొదలుపెట్టిన తర్వాత అనుకోకుండా వాటంతటవే ఆ పనులు పూర్తవుతుంటే ఆ మంత్రం సిద్ధి పొందినట్లు సుమా. కనుక మంత్రసిద్ధి అంటే ఇది.
ఉదాహరణకి రామనామాన్ని చేసి ఎంత గొప్పవాళ్ళైనారో ఆ మంత్రాన్ని సిద్ధించి. మనకు ఉదాహరణకి హనుమంతుడిని తీసుకోండి. మన హనుమంతుడు, ఆంజనేయ స్వామి అంటే దూరంగా అనిపిస్తుందేమో, హనుమా అంటే ఎంతో దగ్గరగా అనిపిస్తుంది. మన హనుమంతుడు సర్వకాల సర్వావస్థల యందు రామనామాన్ని జపించి ఎంత గొప్ప సిద్ధిని పొందాడో తెలుసా? సాక్షాత్ ఎవరికీ లభించనటువంటి, కేవలం ఒక్క సీతాదేవికే లభించిన రామ ఆలింగనాన్ని హనుమ పొందగలిగాడు. అంతేకాదు సుమా, హనుమ చిరంజీవి అయినాడు. అంటే ఈ సృష్టి ఉన్నంత కాలము అతన్ని మృత్యు ఏమీ చెయ్యలేదు, మృత్యువు స్పృశించను కూడా స్పృశించలేదు. మూడోది, హనుమ భవిష్యత్ బ్రహ్మ అయినాడు. భవిష్యత్ బ్రహ్మ అంటే ఒక్క దేవేంద్ర పదవి లభించాలంటేనే 100 అశ్వమేధ యాగాలు చేసిన వాళ్ళకి దేవేంద్ర పదవి లభిస్తుంది అంటారు. మరి అన్నిటికన్నా పెద్ద పదవి, గొప్ప పదవి, దాన్ని మించిన పదవి లేనిటువంటిది ఒక్క పదవి చతుర్ముఖ బ్రహ్మ పదవి. అది కూడా పదవే సుమా. మరి అలాంటి పదవి హనుమకు లభించింది. భవిష్యత్ బ్రహ్మ, భవిష్యత్ చతురాననాయ నమః అని హనుమంతుని యొక్క అష్టోత్తరంలో ఉంది. కాబోయే బ్రహ్మ అని ఎందుకు వచ్చింది? కాబోయే బ్రహ్మ ఏ యజ్ఞయాగాదులు చేశాడు హనుమ? యజ్ఞయాగాదులు చేయలేదు. కానీ అన్నిటికీ మించిన తారక మంత్రమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి శ్రీరామనామాన్ని సర్వకాల సర్వావస్థల ఎందుకు జపిస్తూ ఉన్నాడు. అందువల్ల ఆయన భవిష్యత్ బ్రహ్మ అయినాడు. అంతేకాదు సుమా, రుక్షుడు మహా పాపి, ఎన్నో ఘోరాలు నేరాలు చేశాడు. అయినప్పటికీ ఆయన అదృష్టవశాత్తు సప్తమహర్షులు వారికి రామనామాన్ని తిరగవేసి, అంటే మరా అని బోధించారు. దాన్ని అతను మరా 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 అంటే అది రామ 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 అయింది. అలా ఎన్నో సంవత్సరాలు ఆ రామనామాన్ని జపించిన రుక్షుడికి పాప ప్రక్షాళన జరిగింది. పాపాలన్నీ, అంత గొప్ప పాపాలన్నీ కూడా నశించి పునీతుడై పవిత్రుడైనాడు. అంతేకాదు పరమ పవిత్రమైన రామచరితను రాయటానికి అర్హుడైనాడు. అంటే ఇది రామనామము యొక్క గొప్పతనము సుమా. కాబట్టి పూర్వము ఏ నామాలు రాయాలన్నా నామలేఖనం అంటేనే రామనామ లేఖనము అంటారు. రామకోటి రాస్తున్నామంటారు. అసలు కొంతమంది ఏమంటారు తెలుసా? నా జీవిత లక్ష్యం ఏంటో తెలుసా? రామకోటి రాయటం, ఇవి రామచంద్రునికి సమర్పించటం నా జీవితం తరిస్తుంది అని పూర్వమందరం రామకోటి రాసేవారు. రామ భజనలు చేసేవారు. ఏకాహమన్నా, సప్తాహమన్నా, సప్తాహమన్నా, భజనలన్నా రామ భజనలే చేసేవాళ్ళు కదా. మరి అంత పవిత్రమైనది ఈ రామనామము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీరామ్. లోకంలో అనేక దేవాలయాలు ఉన్నాయి. ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్క మూర్తిని ప్రతిష్ఠించటం జరుగుతుంది. రామాలయంలో రామచంద్రుణ్ణి, శివాలయంలో శివయ్యని, వినాయకుణ్ణి, హనుమంతుణ్ణి, అమ్మవార్లని, ఇలా ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్క మూర్తిని ప్రతిష్ఠించటం జరుగుతుంది. శిల్పి ఒక రాతిని చక్కగా అందంగా ఒక్కొక్క విగ్రహంగా తయారు చేసి ఒక్కొక్క రూపాన్ని తయారు చేసి ఇస్తే దాన్ని గుడిలో మనం ప్రతిష్ఠిస్తాం. అయితే ప్రతిష్ఠించిన ఆ విగ్రహానికి నమస్కారం చేయగానే ఆ విగ్రహానికి అంత శక్తి రాదు, మన కోరికలు తీర్చే అంత శక్తి రాదు. మరి ఎప్పుడు వస్తుందయ్యా ఆ విగ్రహానికి శక్తి అంటే, విగ్రహాన్ని ప్రతిష్ఠించకముందు ఏ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామో ఆ స్వామి యొక్క, ఆ మూర్తి యొక్క మూల మంత్రాన్ని, ఉదాహరణకు రామచంద్రుణ్ణి ప్రతిష్ఠిస్తున్నామనుకోండి, ఆ రామచంద్రుణ్ణి ప్రతిష్ఠించబోయే ముందు రామచంద్రుడు ఏ స్థలంలో అయితే ప్రతిష్ఠిస్తామో ఆ విగ్రహానికి కింద వైపున ఒక రేకు మీద
ఆ స్వామి యొక్క మూల మంత్రాన్ని లిఖించి దానికి కొద్ది రోజుల పాటు కొన్ని లక్షల సార్లు ఆ రామనామ జప ఫలితాన్ని ధారపోయాలి. ఆ తర్వాత తద్దశాంశం హోమం చేయాలి, తద్దశాంశం బ్రాహ్మణ భోజనం పెట్టాలి. అప్పుడు ఆ యంత్రానికి ఒక శక్తి వస్తుంది. ఆ యంత్రాన్ని స్థాపించి దానిపైన ఆ విగ్రహాన్ని మూలమూర్తిని ఉంచుతారు. అప్పుడు ఆ స్వామికి అంటే ఆ మూలమూర్తికి అంత శక్తి వస్తుంది. కారణం అదుగో ఆ యంత్ర ప్రభావం. అంతేకాదు సుమా, అర్చక స్వామి ప్రతిరోజు నిత్యారాధన చేస్తాడు కదండి. నిత్యారాధన అయిపోయిన తర్వాత ఏ మూర్తి ఆ కొవ్వెల్లో ఉంటారో ఆ మూర్తి యొక్క మూల మంత్రాన్ని కొంతసేపు భక్తితో జపించాలి. ఆ మూర్తికి అదే ఆహారం. మనం ఆహారం నిత్యం నివేదనలు పెడుతున్నాం కదండి, మరి అది ఆహారం కదా అంటే దేవతలు దృష్టివేవ తృప్యంతి, చూచి తృప్తి పడతారు. మరి వారికి శక్తి సహజంగా శక్తివంతులు, కానీ ఈ మంత్ర జపం వల్ల యంత్ర ప్రతిష్ట వల్ల ఆ మూలమూర్తికి అత్యంత శక్తి వస్తుంది. కాబట్టి అప్పుడు భక్తులు వెళ్ళి ఏ కోరిక కోరుకున్నా వారికి కోరికలు నెరవేరుతాయి కదా. మరి అలాంటప్పుడు కొన్ని కోట్ల రామనామ జపం జరిగిన లేఖనం జరిగినటువంటి పుస్తకాలు ఇవన్నీ. కొన్ని కోట్లండి, ఇప్పటికీ 250 కోట్ల రామనామాలు జపం చేసినటువంటి పుస్తకాలు రావటం జరిగింది. దానికి అవి రాసినటువంటి వాళ్ళు ప్రతి అక్షరం రాసేటప్పుడు శ్రీరామ శ్రీరామ మనసులో అయినా పైకి అనకపోయినా మనసులోనైనా రామ రామ అంటూ ఆ రామనామాలు లిఖిస్తున్నారు. ఇవి లిఖించే వాళ్ళకి కులమతం సంబంధం లేదండి, లింగ భేదం లేదు, చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా ఎంతోమంది మహానుభావులు వీటిని రాశారు. ఈ 200 కోట్లు ఇప్పటికి వచ్చినాయి. ఇంకా ప్రతిష్ఠించబోయేటప్పటికి ఇంకా ఎన్ని తీసుకొచ్చుకుంటాడో ఆ స్వామి అనుగ్రహం, ఆ రామచంద్రుడి దయ, ఆయన యొక్క కృపా కటాక్షాల వల్ల ఇన్ని రామనామ లేఖన పుస్తకాలు రావటం జరిగింది. మరి రాగానే సరే అండి, వీటిని నిక్షిప్తం చేయటానికి మనకి అతి దగ్గరలో ఉన్నటువంటి సింగరకొండ చాలా పుణ్యక్షేత్రము. కొండపైన లక్ష్మీ నరసింహస్వామి, కొండ కింద ప్రసన్నాన్య స్వామి ఉన్నటువంటి పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం. ఆ క్షేత్రం సమీపంలోనే అంటే ఆ క్షేత్ర భూమిలోనే ఒక చోట 72 అడుగుల రామనామ స్తూపాన్ని ప్రతిష్ఠించటం జరిగింది, అంటే నిర్మించటం జరిగింది. ఆ స్తూపంలో ఈ పుస్తకాలన్నీ నిక్షిప్తం చేస్తాం ఒకానొక శుభదినాన. మరి ఇప్పుడు 72 అడుగులు కట్టడం పూర్తయిందండి, ఇంకా లోపల పనులన్నీ జరుగుతున్నాయి. కనుక ఈ కేవలం పుస్తకాలు ఉంచటమే కాదు, అక్కడ సీత రామ లక్ష్మణ హనుమంతుల్ని ప్రతిష్ఠ చేయటం జరుగుతుంది, అంటే రామాలయం కట్టడం జరుగుతుంది. ఆ స్తూపం పైన ఒక ఎక్కడా లేని విధంగా అక్కడ నిర్మాణం జరుగుతున్నది. అయితే ఈ నామాల యొక్క వైబ్రేషన్స్ అంటే వాటి యొక్క శక్తి అంతటా చుట్టూ వ్యాపిస్తుంది. గొప్ప శక్తి, అత్యద్భుతమైన శక్తి ఆ చుట్టూ వ్యాపిస్తుంది. ఆ శక్తి మనం వెళ్ళిన వాళ్ళకి ఆ శక్తి వల్ల కోరిన కోరికలు నెరవేరుతాయి, మనశ్శాంతి లభిస్తుంది. ఏది కోల్పోతారో అవన్నీ కూడా వాళ్ళకి లభిస్తాయి. ఆ సీతారామ లక్ష్మణ హనుమంతుల్ని మనం ప్రతిష్ఠిస్తున్నాం కదా, వారికి అర్చన చేసినా వారిని ప్రార్థించినా మనకి అష్టైశ్వర్యాలు లభిస్తాయని శాస్త్రం చెప్తుంది. అష్టైశ్వర్యాలు ఇవ్వటానికి ఎక్కడికో వెళ్లకుండానే అక్కడే ఆ రామచంద్రుని కింద వైపుగా అష్టలక్ష్ముల్ని ప్రతిష్ఠించటం జరుగుతున్నది. అక్కడ ఈ 72 అడుగుల రామనామ స్తూపాన్ని ఆనుకొనే అష్టభుజాలతో నిర్మితం చేశాము. అది ఆ అష్టభుజాల్లో అష్టలక్ష్ముల ప్రతిష్ఠిస్తున్నాం. ఎందుకంటే రాముణ్ణి ప్రార్థించిన వాళ్ళకి అష్టైశ్వర్యాలు, అష్టలక్ష్ములు అష్టైశ్వర్యాన్ని ప్రసాదిస్తారు కనుక అక్కడ అష్టలక్ష్ముల్ని కూడా ప్రతిష్ఠ చేయటం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కళ్ళు వచ్చి దర్శించి ఆ రామచంద్రుని యొక్క అనుగ్రహానికి పాత్రులు కావాలి. అంతేకాకుండా ఇప్పుడు నిర్మాణంలో ఉన్నది గనక దానికి ఎవరైనా సరే
మాట సహాయం, ధనిక సహాయం, వస్తువు సహాయము ఏ విధంగా అయినా చేసి మన జన్మను సార్థకం చేసుకుంటారని ఆశిస్తూ ప్రతి ఒక్కళ్లకు ఈ విషయాన్ని తెలియజేయటం అవుతుంది. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.